హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఎవరి కోసమైనా నువ్వు బాధపడుతూ ఉన్నావంటే వాళ్లకు ఆ అర్హత ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించు. నిన్ను ముంచేసిపోయినోళ్ళ కోసం నువ్వు అలా కృంగిపోతే నీ అంత బుర్ర తక్కువ వాడు ఎక్కడా లేనట్టే. ఎందుకంటే వాడు నిన్ను ముంచాడు, పీకల్లోతు కూడా కాదు, మళ్ళీ కోలుకోలేనంతగా. మరి ఎందుకు నీకు అంత బాధ? పద, ఈసారి నీకు వచ్చే అవకాశంతో నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపో. దయా దాక్షిణ్యాలతో ఇక్కడ పనులు జరగవు, గుర్తుంచుకో. ఎప్పుడు నిన్ను నువ్వు పక్కోడితో పోల్చుకోకు. ఏమో వాడు ఎన్ని దరిద్రాల్లో ఉన్నాడో నీకేం తెలుసు. ఒక్కసారిగా జీవితమేమో మారిపోదు. పని ఉంటే ఎంత కష్టమైనా అందరూ అదే పని చేస్తారు. నిరంతరం కష్టపడి నిర్మించుకున్న జీవితానికి నిలకడ ఉంటుంది. ఏది ఒక రోజులో జరగదు. అలా జరిగిందంటే అది ఖచ్చితంగా రేపు అన్న రోజు నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఎవరు ఆపినా, ఎవరు అడ్డుకున్నా నువ్వు చేసే కష్టానికి ప్రతిఫలం ఒక్కోసారి తారుమారవుతుంది. ఫలితం ఎప్పుడు ఒకేలా ఉంటే ఆట రసవత్తరంగా ఎలా ఉంటుంది? అందుకే ఎప్పుడు ఫలితాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. మనం సృష్టించిన ఫలితాలు గొప్పగా ఉండాలి. ఆటలు సాగినన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి దారులు మూసుకుపోతే మాత్రం పరిస్థితి ఏంటనేది ఆలోచించినప్పుడు ఏ మనిషి అయినా రాటుదేలగలడు. నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసినా చీకటిలో మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? కేవలం ఒక మాట నీ నోటి నుంచి బయటపడినంత సమయం. అప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేశావు అన్నది లెక్కలోకి రాదు. ఎందుకంటే నువ్వు ఎంత మాట అన్నది మాత్రమే లెక్కలోకి వస్తుంది. మనవాడే కదా అని ఎవరూ అనుకోవడం లేదు ఇక్కడ. మాట తేడా వచ్చిందంటే చాలు నువ్వు ఎవరు అని అడుగుతారు. అందుకే మాట మాట్లాడేటప్పుడు జర భద్రం బిడ్డ. అయితే ఏ కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ దొంగ ఆటలతో అలిసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు చాలామంది. మంచిగా ఉండి ఏం లాభం? ఇక్కడ ఎవరికీ పట్టదు అనుకోకు. 5,000 నోటిలోకి వెళ్ళడానికి కదా ఈ జంజాటం. మరి ఎందుకు ఆ 4 మెతుకులు దొరికినా ఇంకా దేనికోసమో నీ పోరాటం? సంపాదించుకో, చక్కబెట్టుకో, కానీ పక్కవాడి కష్టాన్ని దోచుకోకు. పైకి వెళ్తున్న వాడిని కిందికి లాగకు, గుర్తుపెట్టుకో. మరో జన్మంటూ ఉంటే సాధించి తీరానని ప్రమాణాలు చేసే కంటే ఈ జన్మలోనే సర్వశక్తులు బట్టి ముందుకు నడువు. ఏమో మరో జన్మలో పుట్టుక ఉంటుందో లేదో. ఒకవేళ ఉన్నా ఇంతకంటే రాక్షస కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపే అంత మంచి సమాజం నీ చుట్టూ ఉండదు. దూసుకుపోతావో తొక్కుకు వెళతావో నీ ఓపిక, కానీ తరువాత జన్మకు వాయిదా మాత్రం వేయకు. తల్లి బాధ తెలుసుకోకపోయినా పర్వాలేదు, తండ్రి గోడు వినకపోయినా పర్లేదు. నీకు మాత్రం నీ స్వార్థమే ముఖ్యం అనిపించినప్పుడు ఒక్కసారి నీ చివరి రోజులు గుర్తు తెచ్చుకో. నీలాగే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. నిజమే కదండి, ఎన్నో ఆశలు పెంచుకొని పొట్టకూటి కోసం నిన్ను చదివించి వాళ్లను అలా వదిలేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? నువ్వు వాళ్ళకి ఎంత బాకీ పడున్నావు? వాళ్ళు నీకు చేసిన ఊడిగానికి, నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలేవు. బ్రతికున్నప్పుడు వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు, అదే వాళ్ళకి కోట్లు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా, గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఎవ్వడు వినడు. అదే అక్షరం ముక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్య కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటూ వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు. ఇక్కడ జ్ఞానం గొప్పదే, కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులాగా కమ్మేస్తుంది. డబ్బంటే లేని మబ్బులు, రాని వర్షం, వెళ్ళలేని చోటు ఉండవు, కానీ డబ్బుతో పొందలేని మాత్రం ఉంటాయి చాలా. అవి మనశ్శాంతి, తృప్తి. నువ్వు గొప్పగా బ్రతకాలా లేక గొప్ప కోసం బ్రతకాలా అనేది నిర్ణయించుకుంటే చాలు. మనం ఎటు వెళ్ళాలి అనేది అర్థమైపోతుంది. గొప్పగా బ్రతకాలి అనుకున్నవాడు కష్టాన్ని నమ్ముకుంటాడు. అలాగే గొప్ప కోసం బ్రతకాలనుకునేవాడు తన గురించి డబ్బు కొట్టుకుంటూ తిరుగుతాడు. అంటే తన గురించి డబ్బు కొడతాడు. నెమ్మదిగా సాగే ఈ ప్రయాణంలో ఎదుగుదలలు ఉంటాయి. చంకలు గుద్దుకుని డప్పు కొట్టుకునేవాడి బతుకు ఎప్పుడు వీధిపాలే అవుతుంది.
అలాంటి వాడితో పోటీపడి నీ గొప్ప ప్రయాణాన్ని నువ్వే తక్కువ చేసుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ నెమ్మదిగా సాగిపో. నువ్వెన్ని ఆలోచించినా దానికి తగ్గ ఆచరణ లేనప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విషయాలు కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప అద్భుతం జరగదు. మనం ఎంత బలంగా నమ్ముతామో, ఎంత బలంగా ప్రయత్నిస్తామో అనే దానిపైనే మన కళ నిజం అవ్వడం ఆధారపడి ఉంటుంది. నీ గొప్ప కళలకు రూపం ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ క్షణం నుంచే ఆ కళ కోసం కొంతైనా శ్రమించు. నీ కళ ఎందుకు నెరవేరదో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతున్నా నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలు వాణ్ణి ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మొరిగే వాళ్ళని మొరగనివ్వు. మొరిగి అలసిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవడి దగ్గర చెయ్య చాపకు. ఎందుకంటే రేపు అదే నీకు మచ్చగా మారవచ్చు. గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడకు. ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపచేస్తుంది అని గుర్తుంచుకో. ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూడకు. అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు. నడిచే వెళ్ళు తప్ప నీ దగ్గర లేని లగ్జరీ కోసం నువ్వు పాకలాడకు. అలా చేస్తే నువ్వు వెళ్ళే గమ్యాన్ని చేరుకునే సమయం తగ్గిపోతుంది. చివరిగా చెప్పేది ఒక్కటే, ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడివే వెళ్ళు, గుంపుతో కాదు. గుర్తుపెట్టుకో, నీతో వచ్చేదెవరో నీకు తెలియాలి అంటే నువ్వు సకల దరిద్రాలను చవి చూడాలి. నిన్ను నమ్మేది ఎవరో నీకు తెలియాలంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలి. నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలంటే నిన్ను పరిస్థితులు పగబట్టి ఉండాలి. నీ మేలు కోరేవాడెవడో తెలియాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్య ఉండాలి. నీ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలియాలంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టూ పొంచి ఉండాలి. అర్థమైంది కదండి? ఇలాంటి విషమ పరిస్థితులు అన్నీ దాటితే తప్ప నీ చుట్టూ ఉన్న జనాల నాణ్యత బయటపడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే ఇక్కడ ఎవడు నీ నమ్మకాలను మోయడానికి సిద్ధంగా లేడు. నీకు దారి దొరికినంత మాత్రాన అది పూల మార్గం కాదు. మధ్యలో ఊహించని ఎత్తుపల్లాలు రాక మానవు. వాటిని ఎదుర్కోవడానికి నువ్వు ముందే సిద్ధంగా ఉండే ఎప్పటికీ బాధపడాల్సిన పని ఉండదు. ఎవడి దగ్గర నీ సంతోషాన్ని తాకట్టు పెట్టుకుని బ్రతకాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి తెచ్చుకోవడం అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోవడం అంత కష్టమని గుర్తుపెట్టుకో. ఇష్టం ఉంటే సరిపోదు, బాధ్యత ఉంటేనే నిలుస్తుంది ఏ బంధమైనా. లేకపోతే గాలిలో పేకమేడలే. పరిస్థితి మన ఆధీనంలో లేనప్పుడు నువ్వు పచ్చి నిజం చెప్పినా నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేస్తాం. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నా అందరూ నీ శత్రువులలాగా చూస్తారు. ఎందుకంటే నీకంటూ ఒక టైం రావాలి. అప్పటి వరకు నీ మాట, నీ చెవులు కూడా విని వదిలేస్తాయంతే. నువ్వు శబ్దం చేయడం కాదు, నువ్వే వేసే అడుగుల శబ్దం విని వేరొకడు నిశ్శబ్దంగా చేతులు కట్టుకుని నీ ముందు నిలబడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఎలా చేసుకోవాలో ముందు దాన్ని గురించి ఆలోచించు. నువ్వు ఎవరి కోసం ఎదురు చూడకు. ఎవరిని బ్రతిమలాలి నీ జీవితంలోకి ఆహ్వానించకు. నిన్ను నువ్వు ఎన్నాళ్ళు నిరూపించుకుంటూ ఉంటావు? అయినా ఎవరి కోసం నిరూపించుకోవాలి నువ్వు? ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ప్రతిసారి వెళ్ళేవాణ్ణి బ్రతిమలాడుతున్నావు అంటే నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. నీతో ఉండే అర్హత లేని వాళ్ళ కోసం నీ స్థాయిని మించి ముందుకెళ్ళి బ్రతిమలాడినా వినిపించుకోకపోతే వేళ్ళని అవును వదిలేయండి. గొప్పవాడిని పట్టుకోవాలి, గొప్పల కోసం పాకులాడేవాణ్ణి వదిలేయాలి. కాబట్టి వదిలేయి. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళు ఏదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తూ ఉండుంటారు. ఇక నుంచైనా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టు నడిపించుకో. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడు వస్తాడో రాడో తెలియదు, కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తొరతూగుతూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు గుర్తు పట్టలేనంత మంది నీ దగ్గరకు వస్తారు. అందుకే ఐశ్వర్యవంతుడుగా మారడానికి ప్రయత్నించు. ఎవరో ఏదో అనుకుంటారని, ఫలానా పని చేస్తే నిన్ను చున్నచూపు చూస్తారని వెనకడుగు వెయ్యకు. నచ్చిన పని, కడుపు నిండా తిండి, ఉండడానికి గూడు, వీటిని మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. అప్పుడే ఈ లోకంలో హాయిగా జీవించగలవు. అర్థమైంది కదండి?
ఒక ఆడది తన జీవితంలో జరిగే అన్ని విషయాలను, అంటే సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, అన్ని విషయాలను పంచుకునేది కేవలం ఇద్దరితో మాత్రమే. అది ఒకటి కన్న తల్లి, రెండు కట్టుకున్న భర్త. ఈ ఇద్దరితో కాకుండా ఒక ఆడది తన బాధలను నీతో చెప్పుకుంది అంటే దాని అర్థం తాను నిన్ను పూర్తిగా నమ్మింది అని. ప్రతి ప్రయత్నంలో నిజాయితీ అవసరం లేదు, కానీ ప్రతిసారి ప్రయత్నించడం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే నువ్వు సరదాగా ప్రయత్నించిన రోజే నీకు కావాల్సింది దక్కి తీరుతుంది. రోజు ఒకే దారిలో వెళ్తే ఏం దొరుకుతుంది అనుకుని పక్కదారి పట్టినవాడు ఆ రోజు వజ్రాన్ని కోల్పోవచ్చు కదా. ఈ దారి తప్ప మరే దారి నాకొద్దంటూ నడిచే వాడికి నిధులు ఎన్నో కంటపడవచ్చు. ఇదంతా జగన్నాటకం. మనం కేవలం పాత్రదారులం. మనం పాత్రకి మనం న్యాయం చేస్తూ వెళితే నీకు దక్కాల్సినవన్నీ వద్దన్నా వస్తూనే ఉంటాయి. గుర్తుంచుకో, ప్రతి మౌనం వెనక ఒక బాధ ఉంటుంది. అది అనుభవించిన వారికి తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనోగతంతో పని ఉండదు. కేవలం అవసరాల కోసం ఆడే ఆటలు తప్ప. నీ బాధను నువ్వే భరించాలి, లేకపోతే నలుగురు నిన్ను చులకన చేస్తారు. ఏం అవసరం ఉంది? నీ కష్టాలతో పక్కోడికి ఇక్కడ పనికి వస్తే వాడుకుంటాడు తప్ప పరాయివాడి కష్టాన్ని కనీసం అయ్యో అని నిట్టూర్చే వాడెవ్వడు ఉండడు. ఇలాంటి సమాజంలో నీ బాధ నీ మౌనంతో నెట్టుకు రావాల్సిందే. పొరపాటును కూడా ఇతరులకు చెప్పకు. ప్రతి ప్రయాణం మనకి నచ్చినట్టు ఉండదు. మనకి నచ్చిన ప్రయాణం చేయడానికి మన పరిస్థితులు అనుకూలించవు. అందుకే నువ్వు వెళ్ళే దారిలోనే ఆనందం వెతుక్కోవాలి. ఆ దారినే మన గమ్యాన్ని తగినట్టు మలుచుకోవాలి. ప్రత్యేకంగా మనకంటూ లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం కలగనడం తప్పు కాదు, కానీ ఆ కలలోనే కాలం వెళ్ళదీస్తే మరి నీ అడుగులు ముందుకు వెళ్ళేది ఎప్పుడు? ఒకసారి ఆలోచించు. కాలం మహా చెడ్డది. గడిచిపోయాక బాధ పెడుతుంది, గడవక ముందు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. నిజమే కదండి. కొత్త పరిచయాల మోజులో నువ్వు విడిచిపోతున్న పాత స్నేహితాల కోసం బాధపడకు. కొన్నాళ్ళ ముచ్చట్లే వాళ్లకు ఆ కొత్తదనం. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. చెడు చాలా ఆకర్షణీయంగా తన వైపుకు అయస్కాంతంలాగా లాగేస్తుంది. వెళ్ళిన వాళ్ళతో చెలిమి బంగారం కాదు, పోత పోసిన ఇనుప ముక్క అని తెలిస్తే నీ విలువ తెలుసుకుని తిరిగి రాకామానరు. ఎవరికి వారు తెలుసుకున్నప్పుడే మనం ఎంత చెప్పినా అది దురుద్దేశంలా కనిపిస్తుంది తప్ప అర్థం అవ్వదు. గుర్తుపెట్టుకో. ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు అదరాబదరాగా అటూ ఇటూ తిరుగుతూ కొంతకాలం నిలకడగా నిలబడి నీ దగ్గర వచ్చిన నీకు ఇష్టం లేని అవకాశాలను కూడా నువ్వు నవ్వుతూ తీసుకో. కొద్దిగా నెమ్మదించు. కాలం ఎటు చూస్తే అటు ఎగురుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి నువ్వు చేయవలసిన నీకై నిర్ణయించుకున్నబడిన విధి నీ ముందుకొచ్చి తీరుతుంది. అప్పుడు మాత్రం శక్తికి మించి కష్టపడు చాలు. ఇదే జీవితం. మనం ఎంత గింజుకున్నా కాదనలేని నిజం. అర్థమైంది కదండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాణక్య నీతిలో పొందుపరిచినవి. ఆయన చెప్పిన అమూల్యమైన మాటలు. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్య నీతిలో ఆయన మనకు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం.